రామ్ నీకొక్కటి చెప్పనా, మనం లివింగ్ స్టార్ట్ చేసి 50 days అయింది. సాహసమనే చెప్పాలి. రామ్, నాదొక ఐడియా ఉంది. ఏంటో చెప్పు. ఏదో ఒక తింగర్ ఐడియానే వచ్చే ఉంటుంది. ఏదో ఒకటి చేసి 30 days వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవచ్చు కదా రామ్. ఎందుకు? మనం లివింగ్ స్టార్ట్ చేసింది దేనికి? దేనికి? టు నో ఈచ్ అదర్ బెటర్ కదా రామ్. సో నా ఐడియా ఏంటంటే 50 days కంప్లీట్లీ ఇంట్లోనే, నో ఇంటిమసీ, అన్నీ 4 walls మధ్యనే. ఏంటి హారిక, బిగ్ బాస్ ఎక్కువ చూస్తున్నావా? లేదు రామ్, 50 days కదా, బిలీవ్ మీ, మన రిలేషన్షిప్ కోసమే కదా. సరేవే, నీకు ఓకే అయితే నాకు ఓకే. ఎప్పుడు నువ్వే కాదు, ఈసారి ఇంట్రెస్టింగ్గా నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటో అది? మన ఫేవరెట్ వీడియోస్ అన్నీ ల్యాప్టాప్లో సేవ్ చేసుకున్నాం కదా, అవి ఒకసారి ర్యాండమ్గా ప్లేస్ చేసి చూద్దామా? నీ ల్యాప్టాప్ ఓపెన్ చేయి ఫస్ట్. ఏడ్చలే కానీ ఐఎమ్ ఓకే విత్ యువర్ ప్లాన్, బట్ నీ ల్యాప్టాపే ఫస్ట్. అనుకున్నా. దట్స్ ఓకే, లెట్స్ ఓపెన్ ద ల్యాప్టాప్. సరే, నేనే ర్యాండమ్గా ఒక వీడియో ఓపెన్ చేస్తా. హలో. ఏంటి అక్కడే ఆగిపోయావు? నేను చెప్పా కదా పాష్ గురించి ఏం మాట్లాడానని. ఐ ప్రామిస్, లోపలికి రా. హాయ్ సాగర్. హాయ్. యాక్చువల్లీ 1.5 month అవుతోంది, ఇంకా పెయిన్ తగ్గట్లేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అవునా? ఎలా జరిగింది? ఫస్ట్ పెయిన్ చాలా చిన్నగా ఉన్నింది, కానీ ఇప్పుడు చాలా ఎక్కువైంది. డాక్టర్ ఏమో ఏసీలు టేర్ అంటున్నారు ఎంఆర్ఐ చేసిన తర్వాత. నేనేమో ఇంకా 1 monthలో యూకేకి వెళ్ళాలి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఓకే, బాధపడకు, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఓకే ఓకే ఓకే, ఏం కాదు, ఇట్స్ నార్మల్, ఇట్స్ నార్మల్. ఓకే. తీసేస్తా, యూ కెన్ రిలాక్స్. ఓకేనా? ఇప్పుడు పర్లేదా? ఓకే. ఈ పెయిన్ గురించి ఏం బాధపడకు, ఇట్స్ ఓకే. ఓకే. ఐస్ పెట్టుకుంటే సరిపోద్ది, ఓకే. మంత్లీ స్వెల్లింగ్ కూడా తగ్గుతుంది. ఓకే. నేను నీతో కొంచెం మాట్లాడాలి. సో ఎలా చెప్పాలో తెలియట్లేదు, కానీ నేను ఓపెన్గా ఉండేది నీతోనే, ఇంతకు ముందైనా ఇప్పుడైనా ఎప్పుడైనా. బట్ నువ్వు నన్ను సెల్ఫిష్ అనుకున్నా పర్లేదు. అప్పుడు బ్రేకప్ చెప్పింది నేనే, కానీ ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఐ గెస్ వి షుడ్ ప్యాచ్ అప్ అండ్ విల్ స్టార్ట్ ద న్యూ లైఫ్. షల్ వి మ్యారీ? ఏంటి రామ్ ఇది? ఓ ఇదా హారిక, ఇది ఇప్పుడు తీసుకున్న షార్ట్లోని సీన్స్ ఇంకా కొన్ని మాత్రం పెండింగ్లో ఉన్నాయంతే. రామ్, ఇలా అంటున్నానని ఏం అనుకోకు. చెప్పు హారిక. బట్ మళ్ళీ లవ్ స్టోరీసేనా? చెప్పా కదా హారిక, లవ్ స్టోరీస్ అయితే ఐ కెన్ గివ్ మై బెస్ట్. ఈ టాపిక్ ఇక్కడితో వదిలేద్దామా ప్లీజ్? కానీ ఇలాంటి స్టోరీస్ వర్కౌట్ అవ్వట్లేదు కదా రామ్. హారిక, 1 సంవత్సరమైంది ఇంటికి వచ్చి, ఇంకొక గంటలో టికెట్ బుక్ చేసి నాకు ఎప్పుడు వస్తావో చెప్పు. సరేమా. ఎవరు హారిక? ఆంటీనా? నువ్వు ఇంక ఇలాంటి స్టోరీస్ రాయడం ఆపుతావా లేదా రామ్? హారిక కూల్, నాకు అర్థమవుతుంది నీ కోపంలో ఉన్నావని. అయినా నీ కోపం ఎలా చేంజ్ అవ్వాలో నాకు తెలుసు కదా. ఈ గేమ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. కాకపోతే ఈ ర్యాండమ్ వీడియోస్ కాకుండా ఈసారి నాకు ఇష్టమైన వీడియో ఒకటి ప్లే చేస్తాను, చూడు. ఏమొచ్చా ప్లే చెప్తున్నా. నా ఫస్ట్ సినిమా RX అన్నకి బాబు లాంటి సినిమా తీస్తారా? అరే నువ్వు అర్జున్ కాదు, మరి లైఫ్లో ఏదో రెఫరెన్స్ కావాలి కదా. తీస్తా. రే ఆపండ్రా మీ సినిమా స్టోరీస్, దయ్యాల గురించి ఏమైనా మాట్లాడండిరా, కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. థు, నా గ్లాస్ అయిపోతుందిరా, నా బీర్ బాటిల్ ఆడరా. ఈ బీరు బాటిల్ ఏడబెట్టినా ఈడే ఉంది. దో
అరే మచ్చా, నీ డ్యాన్స్ చూసి చాలా రోజులు అయింది. ఒకసారి డ్యాన్స్ చేయరా, మళ్ళీ ఎన్నాళ్ళు చూస్తాను ఏందో. ఎక్కడికి పోతాం రా, ఇక్కడే పడి ఉంటాం. ఇంకా బీటెక్ అయ్యింది, ఇంకా జాబులు రావాలా మనకు. ఇంకా ఏం లే, ఇప్పుడు 18 లేస్తే ఇక్కడే పడి ఉంటాం. ఒరే మావా, మంద అయిపోయిందిరా. రేపు మంద ఎట్లా తాగాల, డబ్బులు ఎక్కడిని తీసుకురావాలని చెప్పి నేను తనకలాడుతుంటే మీ డ్యాన్స్లేందిరా రే. వీడేమో సినిమా అంటాడు. రే మచ్చా, నీకు మందు కిక్కిస్తున్నా, నాకు నా సినిమా ఇస్తుందిరా. కానీ ఏ, కానీ నువ్వు ఆపు. అరే నువ్వు లేసి డ్యాన్స్ చేయరా. లే డ్యాన్స్ మచ్చా, మచ్చా డ్యాన్స్ చేయి. లే 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 డ్యాన్స్ చేయి. ఎగురు ఎగురు మచ్చా, ఎగురు ఎగర్రా మచ్చా, ఎగురా రే. ఎత్తరా నీ అక్క ఏయ్. రా మచ్చా, నువ్వు రా 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 రా. రామ్ రామ్ రామ్, ఈ వీడియో చూస్తుంటే నాకు ఒక వీడియో గుర్తొస్తుంది. నువ్వు ఫస్ట్ ఇయర్ బీటెక్లో ఒక గ్రూప్ డాన్స్ వీడియో చేసావు కదా, అది ఒకసారి ప్లే చేయవా ప్లీజ్? నో 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 హారిక, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ 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 రామ్. సరే కానీ రామ్, ఎలానో మనం బయటికి వెళ్ళట్లేదు కదా, రేపు మంచిగా రెడీ అయ్యి ఫొటోస్ తీసుకుందామా? లేట్ అయింది రామ్, వచ్చి పడుకో ఇంకా. మార్నింగ్ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. రామ్ రామ్, గుడ్ మార్నింగ్ రామ్. గుడ్ మార్నింగ్ హారిక. టైం ఎంత? అబ్బో 10 అయిపోయిందండి. బెడ్ కాఫీ ఏమైనా ఇమ్మంటారా? వద్దులే, లేట్ అయింది కదా, ఆకలి కూడా వేస్తుంది. కలిసి కుక్ చేసుకుందామా? నీ మాటే శాసనం హారిక, పదే చేద్దాం. ఏం చేద్దాం? ఇడ్లీ? బోరింగ్. పూరి? మార్నింగ్ మార్నింగ్ మరి దోశ? ఏంటి రామది? బటర్ దోశ హారిక, నీకోసమే. అలా చేస్తే దోశ అనరేమో, మరి ఇంకేమంటారు? రామంటారేమో. అబ్బా అబ్బా, ఇలా కొట్టి కొట్టి నా హాఫ్ మంజిల్ కరిగిపోయింది వే. సరేలే, నువ్వు ఆ టమాటో చట్నీ చూస్తుండు, నేను స్నానానికి వెళ్ళొస్తా. ఏంటి నేనా? నిజంగా నేనా? నువ్వే, టొమాటో చట్నీనే, నన్ను కాదు. హలో అమ్మా. అవునా, నువ్వు కాల్ చేసావా? నిన్నే చెప్పా కదా టికెట్ బుక్ చేసి పంపమని. ఇందాక ఫోన్ చేస్తే కూడా కట్ చేసావు. నేను మళ్ళీ చేస్తూ ఉండమ్మా. రామ్, అమ్మ ఫోన్ కట్ చేసావా నువ్వు? రామ్, అమ్మ ఫోన్ కట్ చేసావా నువ్వు? ఎందుకు అరుస్తున్నావు? కట్ చేయలేదు, సైలెంట్ చేస్తా అనుకున్నావు. నీకు కొంచెమైనా మ్యామ్, ఆర్డర్ మ్యామ్. ప్లీజ్ గివ్ ద రేటింగ్ మ్యామ్. హారిక, స్క్రిప్ట్ రాసుకోవడానికి బుక్ పెన్ ఆర్డర్ చేయమన్నా చేసావా? లేదు, ఎందుకు? మర్చిపోయా. అసలేం బుర్ర వెనక్కి ఏది గుర్తుండదు. నీ బుర్ర కన్నా చాలా బెటర్లే రామ్, ఎప్పుడు అవే సోది లవ్ స్టోరీస్. హారిక, మళ్ళా నా స్టోరీస్ గురించేనా నీకు? నీకు అసలు బుద్ధి ఉందా? ఏంటి రామ్ అరుస్తున్నావు? నాకు కాదు బుద్ధి, నీకుండాలి. ఏది ఐడియా బుక్? ఏది?
ఇదే కదా? ఏంటి రామ్ ఈ ఐడియాస్? 25 ఇయర్స్ ఏజ్లో విడిపోయిన కపుల్ మళ్ళీ 50 ఇయర్స్లో కలిసారా? ఇదెక్కడ లాజిక్ రామ్? బ్రోకెన్ అప్ కపుల్ ప్యాచింగ్ ఫర్ ఏ స్క్రిప్ట్ వర్క్ అండ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ అగైనా? ఇవి కూడా ఓకే. హీరో కమిటింగ్ ద సూసైడ్ ఆన్ సక్సెస్ స్టేజ్ టు షో హిస్ కమిట్మెంట్ టువర్డ్స్ లవ్వా? ఇవి కూడా ఒక స్టోరీ సారామ్. ఇలాంటి ఐడియాస్ నీకు తప్ప ప్రపంచంలో ఎవ్వరికి రావు. చాలు హారిక, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అయినా నా ఐడియా బుక్స్ నీకేం పని? అయినా నా బుర్ర ఉంటాను, ఇప్పుడు గుర్తుపెట్టుకో. నేను నీ లైఫ్లో కాలేదు, నువ్వే నా లైఫ్లోకి వచ్చిండేది. నేను నీకు ప్రపోజ్ చేయలేదు, నువ్వే నాకు ప్రపోజ్ చేసావు. ఈ లివింగ్ రిలేషన్స్ కూడా నువ్వు చెప్తే నేను ఒప్పుకున్నాను. ఇప్పుడేమో చా. అవును, నేనే చేశాను, బుద్ధి లేకుండా చేశాను. అసలు సినిమా అంటే ఏంటో తెలుసా నీకు? అసలు నువ్వు రైటర్వేనా లేదా? చాలు హారిక. హాయ్. హాయ్ నీరు, రా. హారిక, ఏంటివే? ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. ప్రపంచంలో మీరిద్దరే లివింగ్లో ఉంటున్నారా? రామేడి? హాయ్ రామ్. సరే, ఏదైనా హారర్ మూవీ చూద్దామా? నీకన్నా హర్రర్ మూవీ ఏముంటుంది లేవే. నేను నీతో చెప్పలేదు రామ్. నేను నీతో చెప్పలేదు హారిక. అరే, అసలు ఏమైంది? సర్లే, ఫుల్ మూవీ వద్దు, ఏదన్నా ఫీల్ గుడ్ సీన్స్ మాత్రం చూద్దాం. ఆర్య మూవీలో చూద్దాము. ఓకే. రామ్, నేను నిన్ను ఎప్పటి నుంచో ఒక విషయం అడగాలనుకుంటున్నాను. చెప్పు నీరు. ఇది కరెక్ట్ టైం అనిపిస్తుంది. ఎందుకంత హై ప్యాకేజ్ జాబ్ వదులుకొని డైరెక్టరే అవ్వాలని డిసైడ్ అయ్యావు? వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ పుల్ యూ టువర్డ్స్ సినిమా? షార్ట్గా చెప్పాలంటే నీరు, నా పాయింట్ ఏంటంటే ఆనందం, బాధ మన జీవితంలో చాలా ముఖ్యమైనవి. మనలో లాస్ట్ 3 times లేదా 30 times మనం ఎప్పుడు ఎక్కువ ఆనందపడ్డామంటే అది డెఫినెట్గా ఒక ఫిజికల్ ఫామ్ నుంచే వచ్చి ఉంటుంది. మనం మంచి ఫుడ్ తిన్నా, ఆల్కహాల్ తాగినా, సెక్స్ చేసినా, నువ్వు రోజు ఎక్సర్సైజ్ చేసినా మనలోంచి ఒక హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవ్వాలి. కానీ చాలా తక్కువ వాటితో మాత్రమే వితౌట్ ఎనీ ఫిజికల్ ఫామ్ విల్ గెట్ ప్యూర్ హై. అందులో ద మోస్ట్ మెస్మరైజింగ్ థింగ్ ఏంటంటే సినిమా. మన జీవితంలో మనుషులు చాలా వరకు ఫెయిల్ అవ్వచ్చేమో కానీ సినిమా మాత్రం అవ్వలేదు. నేను ఇంకా లైఫ్లో స్ట్రక్ అయిపోయిన ప్రతిసారి నన్ను తట్టి లేపింది సినిమానే. జస్ట్ అలా సీట్లో కూర్చుంటే ఏ ఫిజికల్ ఫామ్ లేకుండా నీరు ఇంకో ప్రపంచంలోకి తీసుకుపోవడం అద్భుతం కాకుండా ఇంకేమనాలి నీరు. ఈ రోజుల్లో టార్గెట్ ఆడియన్స్ బేస్ చేసుకున్న సినిమాలు చాలానే వస్తున్నాయి, కానీ నిజమైన కథతో నిజాన్ని చూపించింది సినిమాని. ఒక చదువురాని వాడికి, ఒక సామాన్యుడికి నాగరికత నేర్పించింది సినిమాని. అలాంటి సినిమాతో పాటు ప్రయాణించే ఛాన్స్ ఈ లైఫ్లో ఒక్కసారే వస్తుంది కదా అని ఆ రోజు థియేటర్లో గట్టిగా అనిపించింది నీరు. ఇంకా నా సినిమాలు అంటావా, కథలు చెప్పడానికి చాలానే మార్గాలు ఉన్నాయి, కానీ సినిమా ద్వారా చెప్పడం అనేది నా కళ. ఏదో ఆస్కార్ లెవెల్ సినిమా తీయాలని కోరికైతే నాకు లేదు నీరు. కానీ థియేటర్లో 70% మంది గుండెని తాకగలిగితే చాలు. అసలు ఎంత సర్ప్రైజింగ్ కదా. ఒక సినిమా డైరెక్టర్ మనసు పెట్టి సినిమాగా తీస్తే ఎప్పుడో 10 ఏళ్ళ ముందు మాట్లాడే మానేసిన నాన్న తనకు కాల్ చేశాడంట. ఇంకో అతనేమో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ జ్ఞాపకాలతోనే బ్రతికి ఒక సినిమాగా తీస్తే తను ఇంకా ఎప్పటికీ రాదనుకున్న అమ్మాయి తిరిగి తన లైఫ్లోకి వచ్చిందంట. ఎంతో మంది బతుక్కి అర్థాన్ని ఇచ్చింది సినిమానే. చివరిగా నా మాట ఏంటంటే మీరు సక్సెస్ఫుల్ అయితేనే సినిమా మనకు లైఫ్ ఇచ్చినట్టు కాదు. అలా అయితే లైట్ బాయ్ లైఫ్ ఇస్తుంది కదా. లైఫ్ అంటేనే స్కోప్ అండ్ హోప్ ఫర్ సక్సెస్. లైఫ్లో హోప్ కన్నా మించింది ఏముంటుంది మీరు? సీరియస్లీ రామ్, ఐ స్వేర్
ఐ నెవర్ థాట్ నీకు ఇంత డెప్త్ అండర్స్టాండింగ్ అండ్ లవ్ టువర్డ్స్ సినిమా ఉందని. ఇంతకాలం నేను ఎలా హెల్ప్ అవ్వగలను అని ఆలోచిస్తున్నా. బట్ ఐ హ్యావ్ ఎ కాంటాక్ట్. ఒకసారి ట్రై చేయి, ఇట్ మైట్ హెల్ప్ యూ. షూర్ నీరు, యా తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. రామ్, ఇటు చూడు రామ్. చెప్పు హారిక. సారీ రామ్. యాక్చువల్గా నేను కూడా నీకు సారీ చెప్పాలి హారిక. సారీ. ఓకే, నాకు నువ్వు చెప్పింది క్లియర్గా అర్థమైంది. కానీ నాదొక చిన్న సజెషన్ రామ్. నీ ఐడియాస్ మీద నేను కమెంట్ ఏమి ఇవ్వను రామ్. కానీ ఏదైనా న్యాచురల్గా తీరామ్. ఓకే. అంటే ఇప్పుడు వచ్చే మూవీస్లో ప్రాసలు అవి ఇవి అని ఏవేవో రాస్తున్నారు. ఇప్పుడు నువ్వు చెప్పావు చూడు, అది ఎంత న్యాచురల్గా ఉంది. ఇలానే మనం ఒకటి క్యాప్చర్ చేసి తీస్తే అది ఎంత బాగా వర్కౌట్ అవుతుంది రామ్. ఒక్కసారి ఆలోచించు రామ్. ఏ ఇంత చెప్పినా మళ్ళీ మారవు కదా. సరే అయితే, న్యాచురల్ డైలాగ్స్ రాయాలంటే న్యాచురల్ యాక్టర్స్ ఉండాలి. మరి మీ ఇద్దరు ఓకేనా సినిమాకి మరి? అమ్మో రామ్, నాకు యాక్టింగ్ రాదు. ఏ యాక్టింగ్ ఏమవద్దు, జస్ట్ మీరు మీలాగా ఉండండి చాలు. ఒక మంచి సీన్స్ ఎడిట్ చేయించి మంచి మెమరీ లాగా చేయిస్తాను. హే, ఫైనల్గా మన సినిమా రెడీ అయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాము. ఇలా ఏదో ఒక విధంగా సినిమా ప్రభావితం చేయని మనిషి మనసు ఉండదేమో. మీ లైఫ్లో కూడా ఇలా బెస్ట్ సినిమా పేజ్ ఉండాలని ఆశిస్తూ మీ సినిమా లవర్స్.